భాజపా ప్రభుత్వంలో అభివృద్ధికి ప్రాధాన్యత, మరి ఓటు బ్యాంకు రాజకీయాలకు దూరంగా ఉంటాం, మరి ప్రజల కోసం ప్రజలచే అభివృద్ధి మా నినాదం, మరి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. మరి హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమిట్ లో ప్రధాని మోడీ, మరి ఉగ్రవాదులు భారత్ ను భయపెట్టలేరు, పాకిస్తాన్ కు పరోక్షంగా మరి సవాల్ విసిరిన ప్రధాని. మిత్రులారా, బీజేపీ ప్రభుత్వం మరి ఓట్ల కోసం రాజకీయం చేయమని, మరి అలాగే భారతదేశాన్ని అభివృద్ధి వైపు నడిపే విధంగా మేము పాలిస్తామని కూడా వాళ్ళు అంటున్నారు. సో వాస్తవానికి నేను ఒక విషయం ఏం చెప్పదలుచుకున్నా అంటే, 10 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా, ఇప్పటికీ 11 సంవత్సరాలు అవుతుంది. సో ముచ్చటగా మూడోసారి కూడా మరి బీజేపీ ప్రభుత్వమే ఏర్పడేది భారతదేశంలో. మరి ఇప్పటి వరకు అభివృద్ధి చెందే దేశముగానే చెప్తున్నారు తప్ప భారతదేశం అభివృద్ధి చెందింది అని ఎందుకు చెప్పడం లేదు? ఒకసారి దీని గురించి ఆలోచించాలి మనం. ప్రజలందరూ కూడా ఏంటంటే, మనం చాలా స్పీచ్లు వింటూ ఉంటుంటాం అక్కడిక్కడ, అభివృద్ధి చెందే దేశం, అభివృద్ధి చెందే దేశం, చెందుతున్న దేశం అని అంటారు. కానీ భారతదేశం అభివృద్ధి చెందింది అని వార్తలు మరి ఎప్పుడన్నా వచ్చాయా? సో బీజేపీ పార్టీ కూడా ఇప్పుడు అలాగే అనుడు మాత్రం ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇట్లాంటి స్పీచ్లు ఇవ్వడం అనేది కొంచెం ఏదో అనిపిస్తున్నది మిత్రులారా.